Hi everyone, welcome back to Manu Teachers channel. So ఇవాల్టి క్లాస్ లో స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ లో 5th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. ఆల్రెడీ 4 యూనిట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఛానల్లో. ప్రతి ఒక్క యూనిట్ కి సెపరేట్ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ లో ఆ యూనిట్ కి సంబంధించిన క్లాసెస్ ఉంటాయి అండ్ పీడిఎఫ్ నోట్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో చూడలేదంటే కనుక ఒకసారి ఛానల్ ని విజిట్ చేసి చూడండి. ఇప్పటిదాకా చాలా ప్లేలిస్ట్లు అయితే అవైలబుల్ ఉన్నాయి డిఫరెంట్ సబ్జెక్ట్స్ కి సంబంధించి యూనిట్ వైస్ గా. సో ఇవాల్టి క్లాస్ లో అయితే క్వాలిటీ గురించి మనం చూస్తున్నాము. దానికి సంబంధించిన టూల్స్ అండ్ టెక్నిక్స్ ఏంటి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనల్ ఇవాల్యుయేషన్ లో అనేది గమనిస్తున్నాం. టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్ ఇన్ ఎడ్యుకేషన్ / ఇన్స్టిట్యూషనల్ ఇవాల్యుయేషన్. టు అసెస్ ద క్వాలిటీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో క్వాలిటీ చెక్ అనేది ప్రతి ఒక్క దానికి జరుగుతూనే ఉంటుంది, ఎడ్యుకేషన్ లో కూడా అంతే. We can identify and measure the quality of various products produced in a factory by using a variety of tools. సో ఏదైనా ఫ్యాక్టరీలో ఒక ప్రోడక్ట్ అనేది మనం తీసుకొచ్చాము, దాన్ని క్వాలిటీ ఏంటి అనేది చెక్ చేయడానికి డిఫరెంట్ టూల్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి, అవునా? దేర్ ఆర్ సెవరల్ టెక్నిక్స్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్. క్వాలిటీ అష్యూరెన్స్ కి టెక్నిక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి. Most popular among them are benchmarking or baseline techniques like ISO 9000, TQM and NAAC accreditation. సో ఈ ప్రోడక్ట్స్ యొక్క క్వాలిటీ అష్యూరెన్స్ కి ఈ డిఫరెంట్ టూల్స్ అనేటివి, టెక్నిక్స్ అనేటివి మనం చూస్తాము. బెంచ్ మార్కింగ్ కానివ్వండి, బేస్ లైన్ టెక్నిక్స్ కానివ్వండి, మీకు తెలిసే ఉంటాయి. అమాంగ్ దెమ్ మోస్ట్ పాపులర్ ఆర్ బెంచ్ మార్కింగ్ అండ్ అక్రిడియేషన్ ఫ్రమ్ NAAC. సో NAAC నుంచి అక్రిడియేషన్ మరియు బెంచ్ మార్కింగ్ అనేది వీటన్నిటిలో పాపులర్ క్వాలిటీ చెకింగ్ లో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ద మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ డెవలప్డ్ బై ద NCERT ఈస్ అ కైండ్ ఆఫ్ బెంచ్ మార్కింగ్ ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్. సో NCERT వాళ్ళే మనకి టెక్స్ట్ బుక్స్ అవి క్రియేట్ చేస్తారు నేషనల్ లెవెల్లో. సో వీళ్ళు మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ ఎక్కడికైతే సెట్ చేశారో అది బెంచ్ మార్కింగ్ కిందకి వస్తుంది ప్రైమరీ ఎడ్యుకేషన్ లో. ఓకే, సో అలా క్వాలిటీ అనేది చెక్ చేస్తారు అనమాట. లైక్ వైజ్ ద కాంపిటెన్సీ బేస్డ్ టీచర్ ఎడ్యుకేషన్ డెవలప్డ్ బై ఒహాయో స్టేట్ యూనివర్సిటీ ఇన్ 1970 ఈజ్ యెట్ అనదర్ బెంచ్ మార్క్ టెక్నిక్ ఫర్ క్వాలిటీ మెజర్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్. టీచర్ ఎడ్యుకేషన్ లో క్వాలిటీ మెజర్ ఏంటి మనకి? CBTE. ఓకే, కాంపిటెన్సీ బేస్డ్ టీచర్ ఎడ్యుకేషన్. ఎవరు సెట్ చేశారు ఇది మనకి? ఒహాయో స్టేట్ యూనివర్సిటీ వాళ్ళు 1970లో. సో ఇది కూడా ఒక బెంచ్ మార్క్ టెక్నిక్ అన్నమాట. రీసెంట్లీ NCTE హ్యాస్ ఎవాల్వ్డ్ సర్టన్ గైడ్ లైన్స్ రిలేటింగ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెంబర్ ఆఫ్ టీచింగ్ డేస్, డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, రేషియో థియరీ అండ్ ప్రాక్టీస్. సో రీసెంట్ గా మనకి NCTE వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్ ఎలా ఉండాలి దాని గురించి, టీచింగ్ డేస్, నెంబర్ ఆఫ్ టీచింగ్ డేస్ ఎన్ని ఉండాలి, కోర్స్ యొక్క డ్యూరేషన్ ఎంత ఉండాలి, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఎలా ఉండాలి, అలాగే రేషియో థియరీ ఏంటి, ప్రాక్టీస్ ఏంటి, వీటి మీద. These guidelines are based on conventional concept of teacher education aimed at assuring the minimum requirements to get empirical evidence before passing judgments. So ఈ guidelines అనేటివి టీచర్ ఎడ్యుకేషన్ యొక్క క్వాలిటీ కరెక్ట్ గా ఉండడానికి చూసుకుంటాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే TQM, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. Total quality means it includes the quality of things or services and the preparation of things and services and how they were supplied to the customer and all those come under TQM. So total quality అంటే ఏంటంటే థింగ్స్ యొక్క క్వాలిటీ ఏంటి, సర్వీసెస్ యొక్క క్వాలిటీ ఏంటి, సో ఆ థింగ్స్ ని ప్రిపేర్ చేయడంలో, సర్వీసెస్ ని ప్రిపేర్ చేయడంలో, అలాగే ఎలా అందించారు, ఎలా సప్లై చేశారు కస్టమర్ కి, ఇవన్నీ కూడా TQM లో వస్తాయి అన్నమాట. If a thing or service has to achieve total quality, primarily it should satisfy the customer. So primary కాన్సెప్ట్ ఏంటి మనకి ఇక్కడ? కస్టమర్ ని సాటిస్ఫై చేయాలి, అప్పుడే థింగ్ లేదా సర్వీస్ ఏదైతే మనము ఆఫర్ చేస్తున్నామో అది టోటల్ క్వాలిటీగా ఉన్నట్టు. If that has to take place, the people who are involved in the process of preparation of the thing or service and the leadership and the way of producing the thing or service will have the important role in getting total quality. So ఈ టోటల్ క్వాలిటీ రావాలి అని అంటే కస్టమర్ ని సాటిస్ఫై చేయాలి కాబట్టి వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి, అలాగే లీడర్షిప్స్ ని ఇన్వాల్వ్ చేయాలి, అలాగే ఎలా ఆ సర్వీస్ ని కానివ్వండి, థింగ్ ని కానివ్వండి ప్రొడ్యూస్ చేస్తున్నారో అది కూడా ఇన్వాల్వ్ అవుతుంది. The administration of TQM is dependent on the thing or service prepared on the traditional methods with high level in order to sustain in the global level competition. So TQM యొక్క అడ్మినిస్ట్రేషన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మీరు థింగ్ లేదా సర్వీస్ ని ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, ట్రెడిషనల్ మెథడ్స్ లో ఎంత హై లెవెల్లో చేస్తున్నారు, దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకు అంటే గ్లోబల్ లెవెల్ కాంపిటీషన్ లో ప్రతిదీ కూడా క్వాలిటీ చెక్ అవుతూ ఉంటుంది కాబట్టి. ఓకే,
Thus, it needs to control some actions, proper utilizations of human resources, and make the things or services in such a fashion that they should go beyond the expectations of customers and should fulfill the needs of present time and even future needs of the customers. So, ఇవన్నీ అచీవ్ చేయాలంటే కొన్ని యాక్షన్స్, కంట్రోల్ యాక్షన్స్ అనేటివి చేయాల్సి ఉంటుంది. అలాగే హ్యూమన్ రిసోర్సెస్ ని ప్రాపర్ గా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే థింగ్స్ అండ్ సర్వీసెస్ ని ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా, కస్టమర్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా ఇంకా బియాండ్ గా కూడా మనము అందించాల్సి ఉంటుంది. ప్రస్తుత టైంలో ఉన్న నీడ్స్ అనేటివి ఫుల్ఫిల్ చేసేలా ఉండాలి, కస్టమర్ యొక్క నీడ్స్ అనేటివి ఫుల్ఫిల్ చేసేలా ఉండాలి. సో దట్ ఈస్ అబౌట్ TQM ఇన్ జనరల్. ఇప్పుడు TQM ఎడ్యుకేషన్ లో ఎలా ఉందో చూద్దాము. The high performing organization produces extraordinary results for all learners. So HPO అంటాము, high performing organization. సో అందరు లెర్నర్స్ కి ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అనేటివి వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. TQM కాల్స్ ఫర్ నెవర్ ఎండింగ్ ఎఫర్ట్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఇన్వాల్వింగ్ ఎవ్రీవన్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. సో మనం జనరల్ TQM లో చూసాము, థింగ్ కానివ్వండి, సర్వీస్ కానివ్వండి, ప్రాపర్ గా రావాలి అని అంటే అందరినీ ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, ఆర్గనైజేషన్ లో ఉన్న అందరినీ ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. అడ్మినిస్ట్రేటర్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, సిస్టమేటిక్ and integrated efforts towards improving performance at every level. So organization లో ఎవరు ఉంటారు? అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు. సో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది. It increases learners satisfaction through satisfying the requirements. Learners expectations are continuously increasing. So learners యొక్క expectations automatic గా continuous గా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో వాళ్ళ లెవెల్ కి సాటిస్ఫై అయ్యేలాగా ఉండాలి అని అంటే ఆర్గనైజేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. They seek out quality education that is best able to satisfy their requirements. సో పిల్లలకి ఏదైతే అవసరాలు ఉంటాయో, ఏదైతే నీడ్స్ ఉంటాయో వాటిని సాటిస్ఫై చేసేలాగా ఉండాలి. ఓకే, the administrators and teachers have to strive continuously to improve the success of their students as well as to maintain the standard of their own. సో టీచర్స్ కానివ్వండి, అడ్మినిస్ట్రేటర్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేస్తూనే పిల్లల యొక్క సక్సెస్ కి ఇంకా ఎక్కువ ఇంప్రూవ్మెంట్స్ అనేవి చేస్తూ ఉండాలన్నమాట. అన్లెస్ వన్ ఈస్ కాంపిటెంట్, పీపుల్ రియల్లీ కాంట్ ఎఫర్ట్ టు కౌంట్ ఆన్ హిమ్ ఆర్ హర్. సో ఎవరైతే ఎబిలిటీ కలిగి ఉంటారో వాళ్ళ మీదనే మనము డిపెండ్ అవ్వగలుగుతాము. సో ఈ TQM లో కూడా టీచర్స్ అవన్నీ చూసుకోవాలన్నమాట. దే హ్యావ్ టు బి కాంపిటెంట్. వన్ ఈస్ బెస్ట్ పొజిషన్ టు బిల్డ్ ఏ హై ట్రస్ట్ లెవెల్ ఇన్ ద గ్రూప్ వెన్ హీ బ్రింగ్స్ టాలెంట్ అండ్ ఇండివిజువల్ ఎబిలిటీ. సో మీరు ఎబిలిటీని కలిగి ఉంటేనే పిల్లల్ని సరిగ్గా చదివించగలుగుతారు. అవునా? యాజ్ ఎ టీచర్ మీకు ఆ కాంపిటెన్సీ అనేది ఉండాలి. TQM రికగ్నైజెస్ స్టూడెంట్స్ యాజ్ బోత్ కస్టమర్స్ అండ్ ఎంప్లాయీస్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ సిస్టమ్. సో టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ని కస్టమర్స్ లాగా చూస్తుంది, అలాగే ఎంప్లాయీస్ లాగా కూడా చూస్తుంది ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో. అడ్మినిస్ట్రేటర్స్ నీడ్ టు ఇన్వాల్వ్ స్టూడెంట్స్ ఇన్ దేర్ ఓన్ ఎడ్యుకేషన్ by training them to question the learning process, and once the students have questioned it, administrators need to seriously consider student proposals for change. సో జనరల్ TQM లో మీరు చూసినట్టయితే కస్టమర్స్ యొక్క నీడ్స్ అనేటివి సాటిస్ఫై చేయడమే అల్టిమేట్ గోల్. ఇక్కడ కూడా స్టూడెంట్స్ యొక్క నీడ్స్ అనేటివి సాటిస్ఫై చేయడమే అల్టిమేట్ గోల్. సో స్టూడెంట్స్ ని కూడా ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది TQM ప్రాసెస్ లో. సో వాళ్ళు ఎలా ఇన్వాల్వ్ అవుతారు? లెర్నింగ్ ప్రాసెస్ ని క్వశ్చన్ చేయడం ద్వారా. సో వన్స్ వాళ్ళు ఏదైనా క్వశ్చన్ చేశారనుకోండి, అడ్మినిస్ట్రేటర్స్ ఏం చేయాలి? ఆ క్వశ్చనింగ్ అనేది గమనించి దానికి తగ్గట్టు చేంజెస్ అనేటివి తీసుకురావాలి. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద TQM ఇన్ ఎడ్యుకేషన్. సో ఇప్పుడు ద మిషన్ ఆఫ్ TQM బేస్డ్ ఎడ్యుకేషన్ చూద్దాము. సో TQM బేస్డ్ ఎడ్యుకేషన్ లో ఏంటి మనకి మిషన్స్ ఉన్నాయి అని అంటే, టు అచీవ్ ద హైయెస్ట్ పాస్ రేట్ అనేది ఎక్కువగా రావడము, టు రికగ్నైజ్ టీచర్స్ ఫర్ ద డెడికేషన్, ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్. సో TQM లో కాంపిటెన్సీ అనేది రోల్ ప్లే చేస్తుంది కాబట్టి టీచర్స్ యొక్క డెడికేషన్, ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్ కి రికగ్నైజేషన్ అనేది రావడం. టు రికగ్నైజ్ ఆర్గనైజేషన్ ఫర్ ఇట్స్ ఎథిక్స్ అండ్ ప్రొఫెషనలిజం. సో క్వాలిటీని ప్రొవైడ్ చేసిందంటే ఆ ఆర్గనైజేషన్ ఎంత ఎథికలో, ఎంత ప్రొఫెషనల్ చూసుకోవడం అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద మిషన్స్. TQM concentrates on improving the process rather than at achieving certain results. సో TQM ఎప్పుడు కూడా ప్రాసెస్ ని ఇంప్రూవ్ చేయడంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది కానీ రిజల్ట్స్ ని అచీవ్ చేయడంలో కాదు. సచ్ మేనేజరియల్ అటిట్యూడ్స్ and process thinking make a major difference in how an organization masters change and achieve improvements. సో దీటి వల్ల అంటే రిజల్ట్స్ మీద కాకుండా ప్రాసెస్ మీద మనకి ఎంఫసిస్ అనేది ఉంది కాబట్టి సో ఆర్గనైజేషన్ అనేది
చేంజ్ కానివ్వండి, ఇంప్రూవ్మెంట్స్ కానివ్వండి రెడీగా ఉంటుంది, ఇంకెక్కువ మంచి క్వాలిటీ అనేది తీసుకురావడానికి. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్ లో మనం టీక్యూఎం అనే టాపిక్ ని స్టార్ట్ చేసాము. సో టీక్యూఎం గురించి చూసాము, అలాగే టీక్యూఎం ఎడ్యుకేషన్ ఎలా ఉందని చూసాము, వాటి యొక్క మిషన్స్ చూసాము, అండ్ ఆల్సో టూల్స్ అండ్ టెక్నిక్స్ గురించి బ్రీఫ్ గా తెలుసుకున్నాము. సో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పీడిఎఫ్ రూపంలో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో ఈ వీడియో నచ్చినట్టయినా లేదా పీడిఎఫ్ రూపంలో ఉన్న నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించినా లైక్ చేసి మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది ఇవ్వండి. చాలా మంది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ అండ్ షేర్ చేస్తే మాకు కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. కొత్తగా ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాము. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం. మంచి మంచి వీడియోస్ అనేది తీసుకొస్తూనే ఉంటాము. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.